హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రొట్టె ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? వినకపోతే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం కూడా. దీనికి కావాల్సిన ఏంటి అంటే గోధుమ పిండి కావాలి, అలాగే బియ్యం పిండి కావాలి. దీనికి సైడ్కి మనకి ఆవకాయ పెట్టుకుంటారు, ఇంకా అలాగే మ్యాంగో రసం పెట్టుకుంటారు అనమాట. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని దాన్ని మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి అంతే. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా కొంచెం అంటే ఇంకా కొంచెం మెత్తగా తడుపుకుంటే సరిపోతుంది. ఇంకా అదర్ సైడ్ నేనైతే బియ్యం పిండిని కూడా ఉప్పిచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. దాంట్లో మనము మనకి వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనము పిండి వేసుకొని ఉప్పుకోవాలన్నమాట. ఇంకా దీనికి ఏంటంటే 1:1 రేషియో. మనము 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే అవి బాయిల్ అయ్యాక మనము బియ్యం పిండి వేయాలి. అది కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. 1:1 రేషియో లాగా తీసుకోవాలి. మనము పిండి వేసిన తర్వాత మనము ఇలా కొంచెం గరిటతోని ఇలా హోల్స్ లాగా చేసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత మనం పిండిని ఉప్పుకోవచ్చు, బియ్యం పిండిని. ఇలా అయితే మనకి బాయిల్ అవ్వాలి వాటర్. ఫుల్ బాయిల్ అయిన తర్వాతనే మనము బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత మనము దాంతో స్పూన్తోని మనం ఇలా కాట్లు లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉన్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని మనము పిండి అనేది కలుపుకోవాలి. బియ్యం పిండి కూడా బియ్యం పిండి రొట్టె చేసుకుంటాం కదా, అలానే తడుపుకోవాలన్నమాట. సేమ్ చపాతీ పిండి ఏమో చపాతీ ఎలా చేస్తామో అలా తడుపుకోవాలి. బియ్యం పిండి కూడా బియ్యం పిండి రొట్టె ఎలా చేసుకుంటామో అలా తడుపుకోవాలి. ఇలా మనం గిన్నెలో తీసుకున్న తర్వాత లమ్స్ లేకుండా ఏం లేకుండా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇంకా మీన్వైల్ ఇది రెండు కొంచెం తడుపుకున్న తర్వాత మనం మ్యాంగో రసం చేసి పెట్టేసుకోవాలి సైడ్కి. ఇంకా ఇలా ఉండాలన్నమాట మెత్తగా పిండి. దీని తర్వాత ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రొట్టె ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఏదైనా కవర్ తీసుకున్నా సరే, ఇలాంటిది మీ దగ్గర ఉన్నా సరే ఏదో ఒకటి తీసుకొని దాని మీద ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని దాని లోపల మనము భక్ష్యాలు చేస్తాం కదా, భక్ష్యాల్లో మనము గోధుమ పిండి లోపల మనము శనగపిండి స్టఫింగ్ పెడతాం కదా, అలా శనగపిండి ప్లేస్లో మనము బియ్యం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఒక బాల్ లాగా చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం భక్ష్యం ఎలా చేస్తామో లేకపోతే ఆలు పరాటా అలాంటివి ఎలా చేస్తామో అలా స్టఫ్ చేసేసుకొని మనము ఒత్తేసుకోవడమే. అండ్ ఇది ఒత్తుకోవడం కాల్చుకోవడం కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇంకా కాలడం కూడా చాలా చపాతీల కంటే బియ్యం పిండి రొట్టె కంటే కూడా ఈజీగా కాలిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా అయితే ఒత్తేసుకోవాలి. మనము ఏ కవర్ పైన అయినా దేనిపైన చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇలా ఒత్తేసుకొని మనం కాల్చేసుకోవడమే. ఇది సమ్మర్ స్పెషల్ రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఫర్దర్గా సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇంకా జంతకాలు, రైలు పల్లరం, ఇలా చాలా రెసిపీస్ ఉంటాయి సమ్మర్ స్పెషల్. ఇవి మెయిన్గా ఏంటంటే మ్యాంగోస్ ఉన్న సీజన్లో ఇట్లాంటి టిఫిన్స్ చేసుకుంటాం అనమాట. సైడ్కి మ్యాంగో రసం పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. అందుకే ఇవన్నీ సమ్మర్ స్పెషల్ టిఫిన్స్ అంటారు. ఇంకా నేను ఎట్ ప్రజెంట్ సిద్దిపేటలో ఉన్నా కాబట్టి మీకు సిద్దిపేట స్పెషల్ రెసిపీస్ అన్నీ ఫర్దర్గా అన్నీ అవే రెసిపీస్ చూపిస్తాను. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అలాగే సిద్దిపేట రెసిపీస్ చూపిస్తాను. తప్పకుండా నా వీడియో అన్నీ ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీకు పక్కా నేను మీకు అందరికీ తెలియని రెసిపీస్ చూపిస్తాను. సో ఇలా అయితే కాల్చేసుకోవాలి మనము. ఇది కాలవడం కూడా చపాతీ కంటే ఈజీగా కాలిపోతుందండి. లోపల కూడా బియ్యం పిండి ఉంటుంది కదా, చాలా అంటే చాలా ఈజీగా కాలిపోతుంది. సో ఇలా కాల్చేసుకున్న తర్వాత మనము ఇంకా మ్యాంగో రసం మనము రెడీగా పెట్టేసుకొని మనము ఆవకాయ పెట్టేసుకొని ఇంకా ఈ రొట్టెని మనం తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక బైట్ మ్యాంగో రసము, ఒక బైట్ ఆవకాయ పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది అంతే. తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే, సిద్దిపేట వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ నాకు తెలిసైతే ఈ రెసిపీ తెలియని వాళ్ళే చాలామంది ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమేమి వెరైటీస్ చేయాలి, అదర్ దెన్ సిద్దిపేట ఎవరైనా ఉంటే ఏమేమి రెసిపీస్ నేను ట్రై చేయాలో చెప్పండి. నేను పక్కా మీకోసం ట్రై చేసి చూపిస్తాను.
సో ఇలా అయితే చేరొట్టె రెడీ అయిపోయింది. ఇలా ఒక బైట్ తీసుకొని మనము ఒక బైట్ ఆవకాయ పెట్టుకొని ఇంకా మ్యాంగో రసం పెట్టుకొని తింటే ఇంకా అద్రిపోతుంది అంతే అన్నమాట. సో ఇలా నా వీడియోస్ అన్నీ చూసి మీరు నన్ను ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.